రేతుకుర్ర 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 తమ్ముకుతో పోతుకుర్ర నేతుకుతో తమ్ములకు లోతుకుర్ర రేతుకుర్ర డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 నేను జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపలెక్కడ జారి మిఠాయా నీ నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో జంపలెక్కడ జారి మిఠాయా నేను పూలు పెడతా చూడు నేను పూలు పెడతా చూడు నా పూలు సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపలెక్కడ జారి మిఠాయా నీ నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో జంపలెక్కడ జారి మిఠాయా. హలో గైస్, ఇంక రాత్రి అంతా నిద్ర లేకుండా గేమ్స్ ఆడుకొని ఇంకా తెల్లారి అలా లేచి మెట్లు ఎక్కిసాం. అంత లోపల మా పిన్ని ఏమో ప్రతి మెట్టుకి పసుపు కుంకులు పెట్టుకొని వస్తుంది. ఇంక మనకేమో అలాంటి మొక్కలు ఏమీ లేవని చెప్పేసి ఇంక తిన్నగా నడుచుకుంటూ వచ్చేద్దాం. ఇంకా నాయనకలేమో మా బామర్ది కూడా వాళ్ళ గుంపు అంతా నాయనకల వస్తుంది. అయితే పెద్ద కోరికలు మొక్క నెట్టుకున్నారు, గుంపు జానం వస్తున్నారు. ఇంకా అలా వీడియో తీస్తున్నారని చిన్న చిరునవ్వుతూ నవ్వారు. మా అక్క ఏమో ఎక్కువ పసుపు కుంకులు పెడుతుంటే వాళ్ళ కూతురేమో కొబ్బరి మొక్క తింటూ వస్తుంది. ఇంకా వీళ్ళతో వెళ్తే తెల్లారిపోద్దని చెప్పి ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంక ఇదేమో కొబ్బరి మొక్క తిని ఫుల్ ఎనర్జీలు ఉన్నట్టుకుంది. మెట్లు ఆకుండా ఎక్కిపోతుంది. ఇక్కడ దొల్లేతమని చెప్పి మోకాలతో ఎక్కుతుంది. ఇంకా మా మాయ ఏమో గాలి తాగట్లేదని చెప్పి షర్ట్ ఇప్పేసి నడుతుంది. ఆ 6 ప్యాక్ చూసి ఏమైనా పడాల్సిందే. ఇంకా అలా మాట్లాడుకుంటూ కొండ ఎక్కేసాము. వెళ్ళబోసరికి నా బామ్మది కూడా ఏడుతున్నాడు. ఎందుకురా అంత నా బాధ ఆవిడకి రాకూడదు అన్నాడు. అది ఏ బాధ చూడండి. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. అలా మా అక్కలు కూతురు కూడా సంబరాలు పడిపోతుంది. జిట్టేస్తాను. ఇంక చివరి చూపుగా ఒక వీడియో తీయమన్నది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇంకంతా ముగించి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతే అన్ని లోపు బస్సు సీట్ దొరకలేదు. ఇంకేం చేయలేక కింద కూర్చున్నా. ఇంక బాయ్ బాయ్.